Hi friends, welcome to my channel GK Competitions. This is your Ajay MNR. ఈరోజు క్లాస్లో భాగంగా మనం 10th క్లాస్ జీవశాస్త్రం ఫస్ట్ చాప్టర్ అయిన పోషణ ఆహార సరఫరా వ్యవస్థ ఆ చాప్టర్ నుంచి మనం కొన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. దాదాపు ఒక 40 బిట్ల వరకు మనం డిస్కస్ చేసాం. ఈరోజు 41వ బిట్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. డేర్ ఆస్పిరెంట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఎవరైనా ఇంకా మెంబర్షిప్ తీసుకోవాలనుకున్న వారు త్వరగా తీసుకొనండి. ఎందుకంటే క్లాసులు ఇక ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ నోట్స్, హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఏది మిస్ అవ్వకుండా ఉండాలంటే, అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలంటే మీరు వెంటనే మెంబర్షిప్ తీసుకోండి. జీకే గోల్డ్ లెవెల్ డెఫినెట్గా మీకు వీడియోస్తో పాటు పీడిఎఫ్ వస్తుంది. మార్చి 15 ఆ మధ్యలో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని, ఆ తర్వాత ఏప్రిల్ ఎండింగ్ లేదా మే నెలలో ఎగ్జామ్ నిర్వహించి జూన్ 12 నాటికల్లా కొత్త టీచర్స్ని నియమించాలని ప్రభుత్వం ఆలోచన. సరే, కొంతవరకు సంతోషించాల్సిన విషయం. లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ ఎక్కడ కూడా మీరు ప్రిపరేషన్ని డ్రాప్ చేయవద్దు. ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి. నౌ లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్ టుడే విత్ క్వశ్చన్ నెంబర్ 41. కిరణజన్య సమయక్రియలో కానీ శ్వాసక్రియలో కానీ జరిగే వాయువుల ఎంపిక, వాయు వినిమయం, ఆ ప్రక్రియ నిర్వహించే ఏ స్థాయిలో జరుగుతుంది? అంటే కిరణజన్య సమయక్రియలో జరిగే ఏదైనా కానీ, అది కానీ శ్వాసక్రియ కానివ్వండి, అలాగే ఆ వాయువుల ఎంపిక లేదా వాయువుల వినిమయం ఏవైనా సరే ఏ స్థాయిలో జరుగుతాయనేది క్వశ్చన్. ఇవన్నీ కూడా కణాంగాల స్థాయిలోనే జరుగుతాయి. కిరణజన్య సమయక్రియ కణాంగ స్థాయిలో జరుగుతుంది. శ్వాసక్రియ కూడా కణాంగాల స్థాయిలోనే జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 42. కిరణజన్య సమయక్రియలో CO2 ఆవశ్యకతను నిరూపించుటకు ఎలాంటి మొక్క అవసరమవుతుంది? కిరణజన్య సమయక్రియ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కంపల్సరీగా కావాలని మనం చదువుకున్నాం. మరి దీన్ని నిరూపించాలంటే ఎలాంటి మొక్క అవసరం అవుతుంది? ఆన్సర్, పిండి పదార్థం తొలగించబడిన మొక్క. ఆ మొక్కలో పత్రము, ఆ పత్రంలో నుండి పిండి పదార్థాన్ని తొలగించాలి. ఏం చేయాలంటే ఆ మొక్కని లేదా ఆ పత్రాన్ని మొక్కతో పాటు ఒక బీకర్లో ఉంచి వారం రోజుల పాటు చీకటిలో ఉంచాలి. క్వశ్చన్ నెంబర్ 43. కిరణజన్య సమయక్రియలో CO2 పాత్ర అనే ప్రయోగంలో గాజు సీసాలో CO2ను పీల్చుటకు వాడే ద్రావణం పేరు. ఆన్సర్, పొటాషియం హైడ్రాక్సైడ్. ఇది బేస్, ఇది ఒక క్షారం. ఏమవుతుంది ఈ ప్రయోగంలో? యాక్చువల్గా మనం నిరూపించాలనుకున్నది నిజంగా కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సమయక్రియకు అవసరమా అనేది మనం నిరూపించాలి. ఇప్పుడు ఏం చేయాలి? గాజు సీసా తీసుకోవాలి, దానిలో ఒక మొక్క తీసుకోవాలి. ఆ గాజు జాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని తీసివేయాలి. అప్పుడే మనకి ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే మొక్క కిరణజన్య సమయక్రియ జరగదు అనేది నిరూపణ అవుతుంది. కానీ కార్బన్ డైఆక్సైడ్ కలర్లెస్ గ్యాస్ కాబట్టి మనకి తెలియదు, దాన్ని మనం బయటకు తీయలేం. కాబట్టి పొటాషియం హైడ్రాక్సైడ్ అనే ఒక బేసు లేదా క్షారాన్ని కనుక మనం ఆ గాజు సీసాలో కనుక ఉంచినట్లయితే ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ ఆ కార్బన్ డైఆక్సైడ్తో కలిసి పొటాషియం కార్బోనేట్ అలాగే వాటరు ఇలావి ఫామ్ అయిపోయి ఆ గాజు సీసాలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పీల్చేస్తుంది. అప్పుడు మొక్కకు సరిగ్గా కార్బన్ డైఆక్సైడ్ అందక అది ఫోటోసింథసిస్ జరగక పిండి పదార్థం ఏర్పడదు. దాన్ని మనం గమనించవచ్చు. అలాగే కిరణజన్య సమయక్రియలో ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ అవసరం అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 44. ఎవరి కాలం నాటికి శాస్త్రవేత్తలకు శక్తిని గురించి పూర్తి అవగాహన లేదు? ఎవరి కాలం నాటి శాస్త్రవేత్తలకు శక్తి గురించి పూర్తి అవగాహన లేదు? ఆన్సర్, జోసెఫ్ ప్రిస్లీ. మనకు తెలుసు, జోసెఫ్ ప్రిస్లీ అనే ఆయన ఆక్సిజన్ను కనుగొన్న శాస్త్రవేత్త. అయితే ఆక్సిజన్కి ఆ పేరు పెట్టింది మాత్రం లెవోయిజర్. మనం ముందు క్లాస్లో మనం డిస్కస్ చేసాం. 45. కిరణజన్య సమయక్రియలో ఆక్సిజన్ పరమాణువు కార్బన్తో సంయోగం చెందడం వల్ల ఏ పదార్థం ఏర్పడుతుంది? ఆన్సర్, కార్బన్ డైఆక్సైడ్ అనే పదార్థం. ఆక్సిజన్ కార్బన్తో కలిసి
కార్బన్ డైఆక్సైడ్ అనే ఒక పదార్థం ఏర్పడుతుంది. అదే టైంలో శక్తి కూడా విడుదలవుతుంది. క్వశ్చన్ నెంబర్ 46, కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ పరమాణువు హైడ్రోజన్ పరమాణువులతో సంయోగం చెందటం వల్ల ఏమి ఏర్పడుతుంది? ఆన్సర్ నీరు. నీరు నీరు ఏర్పడుతుంది. అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ కలిస్తే నీరు ఏర్పడుతుంది. అలాగే ఆక్సిజన్ కార్బన్ కలిస్తే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 47, కిరణజన్య సంయోగక్రియకు వ్యతిరేక దిశలో జరిగినప్పుడు శక్తి ఏమవుతుంది? శక్తి వినియోగం అవుతుంది. వాస్తవంగా కిరణజన్య సంయోగక్రియలో శక్తి అనేది విడుదలవుతుంది. ఒకవేళ కిరణజన్య సంయోగక్రియకి వ్యతిరేకంగా గనక ఏదైనా చర్య జరిగితే ఆ చర్యలో శక్తి వినియోగించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. మొక్కలు ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నప్పుడు అవి దేనిని గ్రహిస్తాయి? ఆన్సర్ శక్తిని గ్రహిస్తాయి. 49, మొక్కలు ఆక్సిజన్ను ఎలా ఏర్పరుస్తాయో తెలుసుకోవడానికి నిరంతరం అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ఎవరంటే జాన్ ఇంజిన్ హౌస్. ఫ్రెండ్స్, ఈ చాప్టర్లో చాలామంది సైంటిస్టుల పేర్లు మనం వింటాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అన్నిటికీ ఒకే ఆన్సర్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా మైన్యూట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 50, కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయని తెలుసుకున్న శాస్త్రవేత్త. కాంతి సమక్షంలోనే మొక్కలు ఆక్సిజన్ను ఏర్పరుస్తాయని తెలుసుకున్న శాస్త్రవేత్త జాన్ ఇంజిన్ హౌస్ 1779లో. క్వశ్చన్ నెంబర్ 51, కాంతి సమక్షంలో మొక్కలు ఆక్సిజన్ ఏర్పరుస్తాయి అనే ప్రయోగంలో జాన్ ఇంజిన్ హౌస్ అనే శాస్త్రవేత్త ఏ మొక్కను ప్రయోగించాడు? ఆన్సర్ హైడ్రిల్లా అనే మొక్కను ప్రయోగించాడు. క్వశ్చన్ నెంబర్ 52, హైడ్రిల్లా మొక్కలోని ఆకుపచ్చని భాగాల చుట్టూ ఏర్పడిన గాలి బుడగలలో ఏ వాయువు బంధించబడి ఉంటుంది? ఈ ప్రయోగంలో హైడ్రిల్లా మొక్కలు వాయువుని విడుదల చేస్తాయి. ఆ వాయువు బుడగల రూపంలో పైకి తేలుతూ ఉంటుంది. ఆ బుడగలలో బంధించబడిన వాయువు ఏది అంటే అది ఆక్సిజన్. ఈ ప్రయోగాన్ని నిరూపించిన శాస్త్రవేత్త జాన్ ఇంజిన్ హౌస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 మనం చూస్తే, క్వశ్చన్ నెంబర్ 53 చూద్దాం. గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొనడంలో మరింత స్పష్టంగా నిర్ధారించింది ఎవరు? అంటే కిరణజన్య సంయోగక్రియ మొక్కలో ఏ భాగంలో ఎక్కువగా జరుగుతుంది అనే విషయాన్ని నిర్ధారించింది ఎవరంటే ఎంగల్మెన్ అని ఆయన మొక్కలో పత్రంలో, పత్రహరితంలో లేదా హరితరేణువులో కిరణజన్య సంయోగక్రియ గరిష్టంగా జరుగుతుందనే విషయాన్ని ఆయన కనిపెట్టారు. క్వశ్చన్ నెంబర్ 54, గరిష్ట కిరణజన్య సంయోగక్రియ జరిగే స్థానాన్ని కనుగొనుటకు ప్రయోగంలో ఉపయోగపడిన జీవులు. ఎంగల్గన్ నిర్వహించిన ప్రయోగం ఏంటంటే అసలు మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ఎక్కువగా ఎక్కడ, ఏ స్థలంలో, ఏ భాగంలో జరుగుతుందనేది ఆయన చేసిన పరిశోధన. ఈ పరిశోధనలో ఆయన కొన్ని జీవులను వాడుకున్నాడు. అవేంటంటే శైవలాల సమూహం అనే వాటిని ఆయన తీసుకున్నాడు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయే ముందు చిన్న అనౌన్స్మెంట్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దాదాపు మనము 60 బిట్స్ డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియోస్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఇఫ్ యూ లైక్ వీడియో, దట్ ఈజ్ అ మోటివేషన్ ఫర్ మీ టు డూ మోర్ కైండ్ ఆఫ్ వీడియోస్. చాలామంది అడుగుతున్నారు కదా 10th క్లాస్ సబ్జెక్ట్స్, 10th క్లాస్ మీద వీడియోస్ త్వరగా చేయండి. తప్పకుండా చేస్తాను. కాబట్టి బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ మోటివేషన్ ఫ్రమ్ యూ. ప్లీజ్ టేక్ ఎ మెంబర్షిప్ అండ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. నౌ క్వశ్చన్ నెంబర్ 55, ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాలపై ఏ రంగు కాంతి కిరణాలను ప్రసరింపజేసినప్పుడు అవి గుంపులుగా ఏర్పడటం ఎంగల్మెన్ అనే శాస్త్రవేత్త
గమనించాడు. ఆయన బ్యాక్టీరియాలు తీసుకున్నాడు, ఆక్సిజన్ ఉత్తేజిత బ్యాక్టీరియాలు. ఆ బ్యాక్టీరియాల మీద కొన్ని రంగులు ఇంద్రధనుసులో ఉన్న ప్రైమరీ కలర్స్ని ప్రసరింపజేసినప్పుడు అవి గుంపులుగా ఏర్పడటం ఆయన గమనించాడు. అవి ఏ రంగులు అంటే ఎరుపు మరియు నీలి రంగు, ఎరుపు బ్లూ, రెడ్ అండ్ బ్లూ కలరు ఆయన ఆ కాంతిని ఆ బ్యాక్టీరియాల మీద ప్రసరింపజేసినప్పుడు అవి గుంపులుగా ఏర్పడటం ఆయన గమనించాడు. క్వశ్చన్ నెంబర్ 56 చూద్దాం. ఎవరు చేసిన పరిశోధనలు కాంతి మరియు కిరణజన్య సమయక్రియను గురించి లోతుగా అధ్యయనం చేయడానికి దోహదపడినవి? ఆన్సర్ ఎంగెల్మెన్. క్వశ్చన్ నెంబర్ 57. మొక్కలలో వర్ణద్రవ్యాల గూర్చి కాంతి శక్తి వినియోగంలో వాటి పాత్ర గురించి అవగాహన చేసుకోవడానికి ఎవరి పరిశోధనలు తోడ్పడ్డాయి? ఆన్సర్ ఎంగెల్మెన్. చూడండి, ఎంగెల్మెన్ గురించి ఎన్ని విషయాలు. కిరణజన్య సమయక్రియ గరిష్టంగా ఏ ప్రాంతంలో జరుగుతుందని చెప్పిన ఆయనే. అలాగే మొక్కలలో వర్ణద్రవ్యాలు కూడా పాత్ర పోషిస్తాయి. వర్ణద్రవ్యాలు అంటే రంగుల పిగ్మెంట్స్, కలర్డ్ పిగ్మెంట్స్ కూడా పాత్రను పోషిస్తాయి అని ఎంగెల్మెన్ పరిశోధన ద్వారా తెలిసిందే. క్వశ్చన్ నెంబర్ 58. కాంతి సమక్షంలో కిరణజన్య సమయక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్ విడుదల అవుతుంది అనే ప్రయోగంలో ఉపయోగించిన మొక్క? ఆన్సర్ హైడ్రిల్లా లేదా ఎలోడియా అనే మొక్కలను ఉపయోగించారు. క్వశ్చన్ నెంబర్ 59. మొక్కల్లోని ఆకుపచ్చ భాగంలో మాత్రమే కిరణజన్య సమయక్రియ జరుగుతుంది అని ప్రతిపాదించినది? మొక్కల్లోని ఆకుపచ్చని భాగంలో మాత్రమే కిరణజన్య సమయక్రియ జరుగుతుంది అని ప్రతిపాదించినది ఎవరంటే ఆన్సర్ ఇంజిన్ హౌస్. క్వశ్చన్ నెంబర్ 60. కిరణజన్య సమయక్రియ జరిగే స్థలమును గుర్తించి వేరు చేసే వరకు ఏ శాస్త్రవేత్త ఫలితాల ప్రతిపాదనలు అమలులో ఉన్నాయి? ఈ కిరణజన్య సమయక్రియ జరిగే స్థలమును గుర్తించారు, ఆ తర్వాత దాన్ని వేరు చేసేంత వరకు కూడా ఒక శాస్త్రవేత్త యొక్క ఫలితాలు ప్రతిపాదనలు అమల్లో ఉన్నాయి. ఆ శాస్త్రవేత్త ఎవరంటే ఇంజిన్ హౌస్. అయితే తర్వాత ఆ స్థలాన్ని గుర్తించి దాన్ని వేరు చేసిన తర్వాత ఈ అభిప్రాయం మార్చుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. 1817 సంవత్సరంలో ఆకుల నుండి ఆకుపచ్చని కాషాయమును వేరు చేసి దానికి పత్రహరితం అని పేరు పెట్టిన శాస్త్రవేత్తలు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది చూడండి. ఆకుపచ్చని మొక్కలను కాషాయాన్ని వేరు చేసి ఆకుల నుంచి ఆ ఆకుపచ్చని కాషాయానికి పత్రహరితం అని పేరు పెట్టింది ఎవరంటే పెల్లిటియర్ అండ్ క్యావెన్షో అనే శాస్త్రవేత్తలు. పెల్లిటియర్ అండ్ క్యావెన్షో అనే సైంటిస్టులు పత్రహరితమునని నామకరణం చేశారు. క్వశ్చన్ నెంబర్ 62 చూద్దాం. క్లోరోఫిల్తో పాటు వివిధ రకాల వర్ణద్రవ్యాలు కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సమయక్రియకు తోడ్పడతాయని గుర్తించిన శాస్త్రవేత్తలు కదా. క్లోరోఫిల్ అలాగే వర్ణద్రవ్యాలు ఇవన్నీ కూడా కాంతి శక్తిని గ్రహించి నిక్షిప్తం చేసుకొని కిరణజన్య సమయక్రియను తోడ్పడతాయని గుర్తించిన వారు పెల్లిటియర్ మరియు క్యావెన్షో అనే శాస్త్రవేత్తలు. క్వశ్చన్ నెంబర్ 63. 1883లో క్లోరోఫిల్ మొక్కల్లోని కణమంతా వ్యాపించి ఉండదని గమనించిన శాస్త్రవేత్త ఎవరు? వెరీ ఇంపార్టెంట్. క్లోరోఫిల్ జనరల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే క్లోరోఫిల్ అనేది పత్రాల్లో ఉంటుందని తెలిసింది. ఈ విషయాన్ని తెలియజేసిన సైంటిస్ట్ ఎవరంటే జూలియస్ వాన్ సాక్స్. చూడండి, ఎంతమంది సైంటిస్టుల పేర్లు మనం నేర్చుకోవాలో గుర్తుపెట్టుకోవాలో గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 64. క్లోరోఫిల్ కణంలోని ప్రత్యేకమైన కణాంగాలలో ఉంటుందని తెలుసుకున్న శాస్త్రవేత్త. క్లోరోఫిల్ ఎక్కడ పడితే అక్కడ ఉండదు, కణంలోని ఒక ప్రత్యేకమైన కణాంగాల్లో ఉంటుందని తెలుసుకున్న ఆయన జూలియస్ వాన్ సాక్స్. నౌ క్వశ్చన్ నెంబర్ 65 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 65. మొక్కలలో పత్రరంధ్రాల్లోని రక్షక కణాల్లో మరియు సందాయక కణజాలాల్లో ఎన్ని క్లోరోప్లాస్ట్లు ఉంటాయి? పత్రరంధ్రాల్లో రక్షక కణాలు ఉంటాయి,
ఈ రక్షక కణాలు మూసుకుంటూ తెరుచుకుంటూ వాయువు ప్రసరణ జరగడానికి, వాయు వినిమయం జరగడానికి తోడ్పడతాయి. ఈ రక్షక కణాల్లో అలాగే సంధాయక కణజాలాల్లో ఎన్ని క్లోరోప్లాస్ట్లు ఉంటాయంటే సుమారు 40 నుండి 100 క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. ఈ క్లోరోప్లాస్ట్లోనే క్లోరోఫిల్ అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 66. ఆకుల్లో హరిత రేణువులు ఏ ఏ కణజాలాల్లో ఉంటాయి? ఆకుల్లో హరిత రేణువులు ఏ ఏ కణజాలాల్లో ఉంటాయి? ఆన్సర్ స్తంభ కణజాలము, అలాగే స్పంజి మృదు కణజాలము. స్తంభ మరియు స్పంజి మృదు కణజాలాల్లో ఇవి హరిత రేణువులు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 67. క్లోరోప్లాస్ట్లో ఎన్ని త్వచాలు ఉంటాయి? క్లోరోప్లాస్ట్లో ఎన్ని త్వచాలు ఉంటాయంటే 2 త్వచాలు ఉంటాయి. 68. క్లోరోప్లాస్ట్ లోపల ఉన్న దొంతరల వంటి నిర్మాణమును ఏమంటారు? దొంతరల వంటి నిర్మాణములను ఏమంటారు? ఆన్సర్ థైలకాయిడ్లు అంటారు. ఈ థైలకాయిడ్లు ఎక్కడ ఉంటాయి? క్లోరోప్లాస్ట్లో ఉంటాయి. ఇవి దొంతరలాగా ఒకదాని మీద ఒకటి అరేంజ్ అయి ఉంటాయి. వీటిని థైలకాయిడ్స్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 69 చూడండి. క్లోరోప్లాస్ట్లో ఉన్న థైలకాయిడ్ దొంతరలను ఏమంటారు? ఈ థైలకాయిడ్ దొంతరలను గ్రానా అని అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 70. క్లోరోప్లాస్ట్లో కాంతి శక్తి గ్రహించే భాగం పేరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లోరోప్లాస్ట్లో ఒక భాగం ఉంది, ఆ భాగము కాంతి శక్తిని వినియోగిస్తుంది లేదా గ్రహిస్తుంది. దానిని గ్రానా అంటున్నాం. ఈ గ్రానానే కదా థైలకాయిడ్ దొంతర్లు అంటున్నాం. థైలకాయిడ్ దొంతర్లు గ్రానా ఏం చేస్తుందంటే సన్లైట్లోని కాంతిని గ్రహిస్తుంది అన్నమాట. నా క్వశ్చన్ నెంబర్ 71. క్లోరోప్లాస్ట్లో దొంతరల మధ్య ద్రవముతో నిండి ఉన్న భాగము పేరేమిటి? క్లోరోప్లాస్ట్లో ఈ దొంతర్లు ఏవైతే గ్రానా దొంతర్లు ఉన్నాయి కదా థైలకాయిడ్లు, వాటి మధ్య ద్రవముతో నిండి ఉన్న భాగం పేరు స్ట్రోమా అంటున్నాం. 72. క్లోరోప్లాస్ట్లోని ఏ భాగంలో అనేక రకాల ఎంజైమ్ల చర్య వల్ల గ్లూకోజ్ సంశ్లేషించబడుతుంది? ఆన్సర్ స్ట్రోమా. ఈ గ్లూకోజ్ అనేది ఏర్పడేది ఎక్కడంటే స్ట్రోమాలో. గ్రానాలో ఏం జరుగుతుందంటే కాంతి శక్తి వినియోగం జరుగుతుంది, గ్రహించడం జరుగుతుంది. ఇక్కడేమో స్ట్రోమాలోనేమో ఎంజైమ్ల చర్య వల్ల గ్లూకోజ్ సంశ్లేషించబడుతుంది, అంటే గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 73. ఎంజైమ్ల చర్య వల్ల ఏర్పడిన గ్లూకోజ్ తర్వాత ఎలా మారుతుంది అంటే పిండి పదార్థంగా మారుతుంది, అంటే స్టార్చ్గా మారుతుంది. గ్లూకోజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే స్ట్రోమాలో. ఈ గ్లూకోజ్ తర్వాత పిండి పదార్థంగా మారుతుంది. క్వశ్చన్ నెంబర్ 74. మొక్క కణములో నుండి కిరణజన్య సంయోగక్రియ నిర్వహణకు తోడ్పడే క్లోరోప్లాస్ట్ దానిని వేరు చేసిన శాస్త్రవేత్త ఎవరు? మొక్క కణంలో నుండి క్లోరోప్లాస్ట్ను సపరేట్ చేసిన శాస్త్రవేత్త డానియల్ అర్నాన్ 1954లో. చూడండి, ఇంకో కొత్త సైంటిస్ట్ డానియల్ అర్నాన్ 1954. క్వశ్చన్ నెంబర్ 75. హరిత రేణువులో కాంతిని శోషించే పదార్థాలను ఏమంటారు? హరిత రేణువులో కొన్ని పదార్థాలు ఉన్నాయి, ఆ పదార్థాలు కాంతిని శోషిస్తాయి. ఆ కాంతి శోషించే పదార్థాలను కిరణజన్య సంయోగక్రియ వర్ణకాలు అంటాం. వర్ణకం అంటే కలర్, రంగు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. మొక్కల్లో గ్లూకోజ్ వంటి సంక్లిష్ట పదార్థములను కిరణజన్య సంయోగక్రియలో పనిచేసేవి ఏవి? సంక్లిష్ట పదార్థాలను ఏర్పరిచేవి ఏంటంటే వర్ణకాలు. క్వశ్చన్ నెంబర్ 77. పత్రహరితం రక్తంలోని దేన్ని పోలి ఉంటుంది? పత్రహరితం రక్తంలోని దేన్ని పోలి ఉంటుందంటే హీమోగ్లోబిన్ అను వర్ణంలోని హీమ్ను పోలి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పత్రహరితము అలాగే హీమోగ్లోబిన్ ఇవి రెండు కూడా లేకుండా మొక్కలేమో పత్రహరితం లేకుండా, జంతువులేమో రక్తం లేకుండా జీవించలేవు. సో పత్రహరితంలో మెగ్నీషియం అనే ఒక ఎలిమెంట్ మెటల్ ఉంటుంది.
అలాగే హీమోగ్లోబిన్లో ఐరన్ అనే మెటల్ ఉంటుంది. రైట్, ఇక్కడ పత్రహరితము హీమ్ని పోలి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 78. పత్రంలోని హరిత రేణువుల్లోని థైలకాయిడ్ దొంతరలలో ఎన్ని ప్రధాన పత్రహరిత వర్ణకాలు ఉంటాయి కదా? థైలకాయిడ్ దొంతరలు, వీటిని గ్రాణాలు అంటున్నాం కదా. దీనిలో ఎన్ని ప్రధాన పత్రహరిత వర్ణకాలు ఉంటాయి? ఆన్సర్ 2 ఉంటాయి. అవేంటంటే క్లోరోఫిల్ ఏ, ఇది నీలి ఆకుపచ్చ పత్రహరితం. రెండవది క్లోరోఫిల్ బి, ఇది పసుపు ఆకుపచ్చ పత్రహరితం. క్వశ్చన్ నెంబర్ 78 చూద్దాం. ప్రతి గ్రామంలోనూ దాదాపు 250 నుండి 400 వరకు వర్ణక అణువులు కలిసి ఎలా ఏర్పడతాయి కదా? గ్రాణాలు ఏముంటున్నాయి? వర్ణక అణువులు ఉంటున్నాయి. ఎన్ని ఉంటున్నాయి? మినిమం 250 ఉంటాయి, మ్యాక్సిమం 400 ఉంటాయి. ఇవన్నీ కలిసి ఎలా ఏర్పడతాయి అంటే, ఇవన్నీ కలిసి కాంతి శోషణ సముదాయంగా ఏర్పడతాయి. కాంతి శోషణ అంటే కాంతిని గ్రహించే ఒక సముదాయంగా ఈ వర్ణకాలన్నీ కాంతిని గ్రహిస్తూ ఉంటాయి. ఈ కాంతి ఏం చేస్తుందంటే గ్లూకోజ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 80. కిరణజన్య సమయక్రియ ప్రమాణాలు అని వేటిని అంటారు? కిరణజన్య సమయక్రియ ప్రమాణాలు అని వేటిని అంటారు? ఆన్సర్ వర్ణక అణువులు లేదా కాంతి శోషక సముదాయము అని అంటాం. వర్ణక అణువులు పిగ్మెంట్స్, కలర్డ్ పిగ్మెంట్స్ లేదా లైట్ అబ్జార్బింగ్ గ్రూప్ అని అంటాము. క్వశ్చన్ నెంబర్ 81. లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 81 నౌ. కిరణజన్య సమయక్రియ సందర్భంగా క్లోరోప్లాస్ట్లో జరిగే సంఘటనలు ఏవి కదా? కిరణజన్య సమయక్రియ ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. దానిలో ఎన్నో రకాలైన క్రియలు జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. 2, నీటి అణువు విచ్ఛిన్నం చెందుతుంది. 3, కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్స్గా క్షయకరణం చెందుతుంది. కాంతి శక్తి ఏమో రసాయన శక్తిగా, లైట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. అలాగే లైస్ బ్రేక్ డౌన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, వాటర్ బ్రేక్ అయ్యి హైడ్రోజన్ అని అలాగే హైడ్రాక్సిల్ అయాన్స్ని ఫామ్ చేస్తుంది. అలాగే రిడక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్, కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్గా క్షయకరణం చెందుతుంది. ఈ 3 సంఘటనలు కిరణజన్య సమయక్రియలో జరుగుతాయి, క్లోరోప్లాస్ట్లో జరుగుతాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 82. మొక్కల్లో కాంతిపై ఆధారపడి జరిగే చర్యలు ఎక్కడ జరుగుతాయి అంటే గ్రానా. దీన్నే థైలకాయిడ్ అంటున్నాం. థైలకాయిడ్ దొంతర్లు అని చెప్పుకున్నాం కదా, గ్రానా థైలకాయిడ్. ఇది గ్రానాలో జరుగుతుంది. గ్రానాలు ఏమవుతుందంటే చర్యలు జరగాలంటే అక్కడ కాంతి అవసరం. అక్కడ వర్ణకాలు ఉంటాయి, ఆ వర్ణకాలు కాంతిని గ్రహిస్తాయి. తర్వాత 83. మొక్కల్లో నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి? ఆన్సర్ స్ట్రోమాలో జరుగుతాయి. ఈ స్ట్రోమాలోనే గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ తర్వాత అది పిండి పదార్థంగా మారుతుంది. నిష్కాంతి చర్య అంటే ఇక్కడ అపార్థం చేసుకోవద్దు, చీకటని లేదా అసలు కాంతి లేకపోవటం అని అలా అనుకుంటారు చాలామంది. నిష్కాంతి చర్య అంటే కాంతి అవసరం లేదు. ఈ గ్రానాలో జరిగే క్రియలకైతే కాంతి ఖచ్చితంగా అవసరం. దాన్ని కాంతి చర్యలు అంటాం, కాంతి రసాయన దశ అంటాము. ఈ స్ట్రోమాలో గ్లూకోజ్ ఫామ్ అవ్వడానికి అక్కడ యాక్చువల్గా కాంతి అవసరం లేదు. కాంతి ఆల్రెడీ కొంత లైట్ స్టోర్ అయి ఉంటుంది. సో కాబట్టి అక్కడ కాంతి ఉన్నా లేకపోయినా రసాయనిక చర్య జరుగుతుంది. కాంతి అవసరం లేనిది అది, అంతేగాని చీకట్లో జరిగే క్రియలు కాదు. కాంతి చర్య అంటే కాంతి మీద ఆధారపడి చేసే చర్య. నిష్కాంతి చర్య అంటే ఆ చర్యకు కాంతి అవసరం లేదు. ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ డార్క్నెస్. రైట్, నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 84 చూడండి. కిరణజన్య సమయక్రియ ప్రధానంగా ఎన్ని దశల్లో జరుగుతుంది? కిరణజన్య సమయక్రియ ప్రధానంగా 2 దశల్లో జరుగుతుంది. అవి కాంతి చర్య, నిష్కాంతి చర్య అని మనం చెప్తాం. క్వశ్చన్ నెంబర్ 85. కాంతి ప్రధాన పాత్ర పోషించే చర్యను ఏమంటారు?
దీన్ని కాంతి చర్య లేదా కాంతి రసాయన దశ. కాంతి చర్య లేదా కాంతి రసాయన దశ ఇది గ్రానా థైలకాయిడ్లో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. దేనిచే ప్రేరేపించబడిన అనేక రసాయనిక చర్యలు ఒకదాని వెంట ఒకటి అతి త్వరగా జరుగుతుంటాయి. అంటే రసాయనిక చర్యలు కిరణజన్య సమయక్రియలో కిరణజన్య సమయక్రియ అనేది ఒక రసాయనిక చర్య. దీనిలో అనేక అంతర్గత రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. ఇవి ఒకదాని వెంట ఒకటి త్వరగా జరుగుతూ ఉంటాయి. ఇవి ఇలా జరగాలంటే ఏంటి ప్రేరేపణ అంటే కాంతి అనేది ఉండాలి. కాంతి అనేది ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో కిరణజన్య సమయక్రియ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. దీనిని కాంతి రసాయన దశ అని కూడా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 చూడండి. మొక్కలో కాంతి చర్య లేదా కాంతి రసాయన దశ ఎక్కడ జరుగుతుంది? మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇది గ్రానా థైలకాయిడ్లలో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 88. గ్రానా థైలకాయిడ్లలో కాంతి చర్యలో మొట్టమొదటి సోపానం ఫ్రెండ్స్, ఈ థైలకాయిడ్లో కాంతి చర్య 3 సోపానాల్లో జరుగుతుంది, 3 స్టెప్స్లో. మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఫోటాన్లను శోషించి క్రియావంతమవుతుంది కదా. ఫోటాన్లు అంటే కాంతి ఫోటాన్ల రూపంలో ప్రసరిస్తుంది కదా. ఈ గ్రానా ఏమవుతుందంటే ఈ థైలకాయిడ్లు ఈ ఫోటాన్లు అంటే లైట్ను శోషించి అబ్జర్వ్ చేసుకొని క్రియావంతమవుతాయి. 89. కాంతి రసాయన చర్యలో రెండవ సోపానం ఇది. వెరీ ఇంపార్టెంట్. రెండవ సోపానం ఇది. చూడండి, ఒక నీటి అణువు H+ అలాగే OH- అయాన్లుగా విచ్ఛిన్నమవడం. H+ అంటే హైడ్రైడ్ అయాన్, OH- అంటే హైడ్రాక్సిల్ అయాన్. ఒక నీటి అణువు H+ అయాన్గా అలాగే OH- అయాన్గా విచ్ఛిన్నమవడం రెండవ దశ. మరి క్వశ్చన్ నెంబర్ 90 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 90. కాంతి సమక్షంలో నీటి అణువు H+ అండ్ OH- అయాన్లుగా విచ్ఛిన్నం అవటాన్ని ఏమంటారు? ఆన్సర్ నీటి కాంతి విశ్లేషణ. దీన్ని ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. నీటి కాంతి విశ్లేషణ. కాంతి నీళ్ళను విశ్లేషిస్తుంది, అంటే విడగొడుతుంది, అయాన్స్గా విడగొడుతుంది. సంశ్లేషణం అంటే ఏర్పరచడం, విశ్లేషణం అంటే విడగొట్టడం. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 91. ఫోటోలైసిస్ అనగా అంటే కాంతి విచ్ఛిన్నం చేయడం. ఫోటో అంటే లైట్, లైసిస్ అంటే విచ్ఛిన్నం లేదా బ్రేక్ డౌన్ అంటున్నాం. కాంతి సమక్షంలో ఏదైనా ఒక సబ్స్టెన్స్ కనుక విచ్ఛిన్నం అయితే లేదా బ్రేక్ డౌన్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఫోటోలైసిస్. క్వశ్చన్ నెంబర్ 92. కాంతి ద్వారా నీటి అణువు విచ్ఛిన్నమవుతుంది అని నిరూపించిన శాస్త్రవేత్త. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాంతి ద్వారా నీటి అణువు విచ్ఛిన్నమవుతుందని నిరూపించిన శాస్త్రవేత్త రాబర్ట్ హిల్. దీన్నే హిల్ చర్య అంటాం, హిల్ రియాక్షన్ అంటాం. చూడండి, మరి ఇంకొక కొత్త సైంటిస్ట్ కొత్త పేరు నేర్చుకుంటున్నాం, హిల్ రియాక్షన్ ఆర్ రాబర్ట్ హిల్. ఈయన ఏం చెప్పారంటే నీటి అణువు విచ్ఛిన్నం అవ్వాలంటే కాంతి ఉండాలి. కిరణజన్య సమయక్రియంలో ఎప్పుడైతే కాంతి ఆ గ్రానా పీల్చుకుంటుందో అక్కడ ఉన్న నీటి అణువు విచ్ఛిన్నమయ్యి H+ అండ్ OH- అయాన్గా మారుతాయని చెప్పారు. క్వశ్చన్ నెంబర్ 93. కాంతి చర్యలో మూడవ సోపానం ఏంటంటే OH- అయాన్లు H2O మరియు ఆక్సిజన్గా ఉత్పత్తి చేయడం. అంటే ఇంకా చెప్పుకోవాలంటే ఈ OH- అయాన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిజన్గా అలాగే వాటర్గా మారిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 94. నీటి అణువు విచ్ఛిన్నంలో ఏర్పడిన H+ అయాను ఏమవుతుంది కదా. OH- అయాన్ నుంచేమో వాటరు అలాగే ఆక్సిజన్ ఫామ్ అవుతాయని మనం చెప్పుకున్నాం. మరి H+ అయాను ఏమవుతుందంటే ఇది నిష్కాంతి చర్యలో అనేక చర్యలకు లోనవుతుంది. H+ అనేది నిష్కాంతి చర్యలో ఉపయోగపడుతుంది, అనేక చర్యలకు లోనవుతుంది. క్వశ్చన్ నెంబర్ 95. కాంతి చర్యలో ఏర్పడే అంత్య పదార్థములు
కాంతి చర్యలో ఏర్పడే అంత్య పదార్థములు ఏంటంటే ఏటీపీ, అలాగే చైతన్యం చెందిన NADPH. హియర్ ATP స్టాండ్స్ ఫర్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, అలాగే చైతన్యం చెందిన NADPH. ఇప్పుడు ఈ NADPH ఫుల్ ఫామ్ను మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 96, NADPHని విస్తరించండి. నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ హైడ్రోజన్. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ P అంటే ఏంటి అనేది కొన్ని సందర్భాల్లో అడిగారు. ఈ NADPHలో P అంటే ఏంటంటే ఫాస్ఫేట్. నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ హైడ్రోజన్ కదా, 5 లెటర్స్ ఉన్నాయి, 5 పేర్లు మనం చూసాం, 5 పదాలు. క్వశ్చన్ నెంబర్ 97, కాంతి చర్యలో ATP NADPHలో అంత్య పదార్థాలుగా ఏర్పడటాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. కాంతి చర్యలో ATP NADPHలో ఎండ్ ప్రొడక్ట్స్గా ఏర్పడటాన్ని గ్రాహ్యక శక్తి అని పిలుస్తాం. క్వశ్చన్ నెంబర్ 98, కిరణజన్య సమయక్రియలో జీవ సంశ్లేషణ దశ అని ఏ దశని పిలుస్తారు? వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. కిరణజన్య సమయక్రియలో జీవ సంశ్లేషణ దశని ఏ దశని పిలుస్తారు అంటే నిష్కాంతి చర్య. నిష్కాంతి చర్య అంటే దీనిలో ఏమి సంశ్లేషణ జరుగుతుంది? గ్లూకోజ్ అనే పదార్థం, శక్తి వనరు సంశ్లేషణ జరుగుతుంది కాబట్టి అది జీవులకు చాలా ముఖ్యమైనది కాబట్టి దీన్ని జీవ సంశ్లేషణ అని అంటాం. ఇది నిష్కాంతి చర్య. ఈ నిష్కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది? స్ట్రోమా అనే కణ ద్రవ్యంలో, ఆ ద్రవ్యంలో హరిత రేణువులో ఉండే ద్రవ్యం ఉంటుంది కదా, ఆ ద్రవ్యంలో దాన్ని స్ట్రోమా అంటున్నాం. ఆ స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది. మరి కాంతి చర్య ఎక్కడ జరుగుతుందంటే గ్రానా థైలకాయిడ్స్లో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 99, లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 99. కాంతి చర్యకు నిష్కాంతి చర్యకు మధ్య వ్యవధి ఎంత? మరి కాంతి చర్య ఎప్పుడు జరుగుతుంది, నిష్కాంతి చర్య ఎప్పుడు జరుగుతుంది? చాలామంది అపోహ ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్లుగా నిష్కాంతి చర్య అంటే అది చీకటిలో జరిగే చర్య అని అనుకుంటున్నాం. అది మీనింగ్ అది కాదు ఫ్రెండ్స్. ఇక్కడ నిష్కాంతి చర్య అంటే కాంతి అవసరం లేని రసాయనిక చర్య అని అర్థం. ఈ రెండింటికి మధ్య నిష్కాంతి తేడా ఏంటంటే సెకనులో 1000వ వంతు కంటే తక్కువ, అంటే 1 సెకండ్ కూడా పట్టదు. మరి నిష్కాంతి చర్య చీకటి అంటే నైట్ దాకా ఆగుతుందా కాంతి చర్య తర్వాత? కాదు కదా. కాబట్టి కాంతి చర్య నిష్కాంతి చర్య ఒకేసారి జరుగుతూనే ఉంటాయి. అవి సెకండ్లో 1000వ వంతు కంటే తక్కువ తేడాతో. నా క్వశ్చన్ నెంబర్ 100, నిష్కాంతి చర్య అనగా చెప్పుకున్నాం ఇప్పుడే, కాంతిపై ఆధారపడని చర్య. ఇది ఎప్పుడైనా జరుగుతుంది, పగలు జరగవచ్చు, రాత్రి జరగవచ్చు, ఎందుకంటే దీనికి కాంతితో అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 101 చూద్దాం. నిష్కాంతి చర్యలో కార్బన్ డైఆక్సైడ్తో కలిసి ATP శక్తిని ఉపయోగించుకొని గ్లూకోజ్ను ఉత్పత్తి చేసే కారకము. సూపర్, చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ నీటి అణువు విచ్ఛిన్నం జరిగినప్పుడు H+N OH- అయాన్ ఏర్పడతాయని చెప్పుకున్నాం. వీటిలో OH- అయాను నీటి అణువును ఏర్పరుస్తుంది, అలాగే ఆక్సిజన్ వాయువును కూడా వెలువరుస్తుంది. మరి H+ అయాన్ ఏం జరుగుతుంది? నిష్కాంతి చర్యలో పాల్గొని కార్బన్ డైఆక్సైడ్తో కలిసి ATP అనే శక్తిని ఉపయోగించుకొని గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తుంది. సో H+ అయాన్ యొక్క పాత్ర అది. H+ అయాన్ యొక్క పాత్ర ఏంటంటే గ్లూకోజ్ను ఉత్పత్తి చేయడం. క్వశ్చన్ నెంబర్ 102, గ్లూకోజ్ సంశ్లేషణలో ఉపయోగపడే మధ్యస్థ పదార్థం ఏది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, గ్లూకోజ్ ఫామ్ అవ్వాలంటే ఆ చర్యలో మధ్యస్థ పదార్థం కూడా ఉంటుంది. అదే రిబులోజ్ బైఫాస్ఫేట్. సో ఫ్రెండ్స్, ఇక మనం చివరి క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. మరొకసారి మీకు ఐఎమ్ రిమైండింగ్ యూ అగైన్, ప్లీజ్ హ్యావ్ మెంబర్షిప్ బికాస్ exams are notification is fast approaching. Take a membership. I don't want anybody to miss this opportunity. Since we are dealing with line by line of textbook, academic textbooks.
ఏ లైన్ కూడా మిస్ కాకుండా మనం డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి I tell you, don't miss this opportunity. Have a membership, gold level membership. You will get videos along with PDF to your personal WhatsApp number or mail number. Once you register, once you join as a member, give me your details. ఇంకెవరైనా నాకు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు డీటెయిల్స్ కనుక ఇవ్వకపోయినట్లయితే ప్లీజ్ సెండ్ యువర్ details to my personal WhatsApp number with your name, full name, phone number, email ID and place of native place name ఇవన్నీ కూడా నాకు పంపిస్తే ఒక చాప్టర్ అయిపోయిన వెంటనే నేను మీకు ఆ పీడిఎఫ్ని నేను మీకు మీ మొబైల్కి వాట్సాప్కి నేను పంపిస్తూ ఉంటాను. సో ఈరోజు క్లాస్లో లాస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే ఆఫ్ ది టుడేస్ క్లాస్ 103 క్వశ్చన్ నెంబర్. ఏ చర్యలో చివరిగా గ్లూకోజ్ పిండి పదార్థంగా మారుతుంది? ఏ చర్యలో చివరిగా గ్లూకోజ్ అనే పదార్థము పిండి పదార్థంగా మారుతుంది? ఆన్సర్ నిష్కాంతి చర్య. దీనినే జీవ సంశ్లేషణ దశ అని కూడా అంటాం. కాంతి చర్యనేమో జీవ రసాయన దశ అంటున్నాం, నిష్కాంతి చర్యనేమో జీవ సంశ్లేషణ దశ. ఈ జీవ సంశ్లేషణలో గ్లూకోజ్ అనే పదార్థం ఏర్పడి అది ఫైనల్గా పిండి పదార్థంగా మారుతుంది. ఈ పిండి పదార్థమే ఆకులలో నిల్వ చేయబడుతుంది. అక్కడి నుంచి కాండంలో మిగతా భాగాల్లో నిల్వ చేయబడి అది మిగతా జంతువులకి ఆహారంగా ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో ముఖ్య భాగాలు. మనం ఈ 2 క్లాసులోనే దాదాపు 103 బిట్లు డిస్కస్ చేసాం. ఇంకా చాలా చాప్టర్ ఉంది. సో ఏ లైన్ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి జస్ట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. You will have a good information from JK competitions. So thank you friends, thank you for watching. Have a nice day. Good night.